చేతన రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగనేని శివప్రసాద్ గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు, మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, తండ్రి హయాంలో చేసిన దోపిడీల మీద కేసులు, కోర్టులు వాయిదాలు, దాన్ని ఎలా విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డి కోర్టు వాయిదాలకు కూడా వెళ్ళని ఈ పరిస్థితిలో కోర్టులు కూడా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి తీరు గతంలో చూసాం, గతంలో కేసులు చూసాం, సిబిఐ కేసులు, ఈడీ కేసులు. గత 5 ఏళ్ల పాలనలో దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమాలు, దీని మీద కేసులు. ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా కోర్టు వాయిదాకు కూడా వెళ్ళలేని జగన్మోహన్ రెడ్డిని ఎలా చూడాలంటారు? ఈ ప్రజలు ఇంకన్నాళ్ళు భరించాలి అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. కోర్టు వాయిదాకి వెళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు కాదు, కోర్టు వాయిదాకి రమ్మని కూడా చెప్పని న్యాయ వ్యవస్థని ఏమనుకోవాలనేది కూడా ఇక్కడ. న్యాయ వ్యవస్థలో ఉన్న ఇది ఎక్కడో ఉన్న లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకుని, అక్కడ ఉన్న కొన్ని ఫెసిలిటీస్ని అడ్డం పెట్టుకుని ఇన్ని సంవత్సరాల పాటు ఒక రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి కూడా, పరిపాలనలో ఉన్నప్పుడు కూడా, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పరిపాలించినప్పుడు, తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒక్క కేసుకు కూడా విచారణకు హాజరు కాలేదంటే మరి ఏమనుకోవాలో, న్యాయ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనుకోవాలో ప్రజలే అర్థం చేసుకోవాలి. కోడికత్తి కేసు ఉంది, ఇన్ని సంవత్సరాలు బట్టి అతను అక్కడ జైల్లో మగ్గిపోతున్నాడు. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసుకి అటెండ్ కావట్లా. ఈయన పెట్టిన కేసు కూడా అటెండ్ కావట్లేదు కాబట్టి అక్కడ అతను కోడికత్తి శ్రీనివాస్ అనే అతను రాజమండ్రి జైల్లో ఉన్నాడు. మరి రేపు అతనికి రిలీఫ్ వచ్చి కోర్టు అతను నిర్దోషిని విడుదల చేస్తే ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నందుకు అతను ఏమనుకోవాలి? అతనికి ఏం రిలీఫ్ ఇస్తుంది ప్రభుత్వం? కానీ సత్యంబాబు చూసాం సార్, మనం సేమ్ అదే పరిస్థితి వస్తుంది కదా. ఎందుకని ఇటువంటి, అంటే డబ్బు ఉన్నవాడికి ఒక న్యాయం, లేనివాడికి ఒక న్యాయంగా ఉందా? లేకపోతే ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతున్నారు ఇటువంటి వాటిని? ఇది వాళ్ళ ప్రజాస్వామ్యవాదులు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం గమనిస్తే సార్, వైఎస్ రాజశేఖర టైంలో కూడా నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీలు అన్నాడు. సత్యంబాబు ఎస్టీ పిల్లాడు, అతను కూడా దారుణంగా హింసించి ఎన్ని సంవత్సరాలు జైలు పాలు చేశాడు చూసాం. అక్కడ న్యాయం జరగల. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని బట్టి చెప్పింది అదే చెప్తా ఉంటాడు. అదే ఎస్సీ పిల్లాడు కోడికత్తి సీను, అతని మీద పెట్టిన కేసు విచారణ కూడా ఇతను వెళ్లకుండా అతను హింస పెడతా ఉన్నాడు. వీటన్నిటిని ఎట్లా చూడాలంటారు? మాట చెప్పడం తప్ప అక్కడికి. ఇప్పుడు అతనే కాదు, ఇప్పుడు సుబ్రహ్మణ్యంది మొన్న రిపోర్ట్ కూడా వచ్చింది కదా, అతని చిత్రహింసలు పెట్టి చంపారు అని. అనంతబాబు కేసు, అనంతబాబు విషయంలో సుబ్రహ్మణ్యం అనే అతను చంపింది, డ్రైవర్ని చంపడం కూడా మామూలుగా డైరెక్ట్ చంపేలా చిత్రహింసలు పెట్టి చంపారని చెప్పి ఇది మీకు పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చింది, కోర్టు సబ్మిట్ చేశారు. ఆ ఎమ్మెల్సీని ఇంటికి తీసుకెళ్లి చెప్పి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు. సన్మానం కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి అది అంటే ఏంటి? మీరు నేరస్తులందరూ మీరు ఏమి పర్లేదు ధైర్యంగా ఉండండి అని చెబుతున్నారా? అట్లాగే మీరు ఒకటి గోదావరి జిల్లాలో ఆ ఎస్సీ దళిత వర్గానికి చెందిన అతను ఇసుక గురించి మాట్లాడితే అతన్ని శిరోమణం చేస్తే అతను అవమానం భరించలేక రాష్ట్రపతికి లెటర్ రాశాడు, నేను చనిపోవడానికి అనుమతి ఇవ్వండి అని. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాశాడు. అది ఇటువంటి ట్రాక్టర్తో ఒక ఎస్టీ మహిళని పల్నాడులో తొక్కి చంపించిన నీళ్ళు అడిగినందుకు ఏమీ దిక్కు మొక్కు లేదు. ఇటువంటి అరాచకాలు ఉండబట్టే, అంటే ఒకటి ప్రజలు మీరు సమర్థించుకోవచ్చు, మనవాడు అనుకున్నాం, లేకపోతే మనం ఏదన్నా చేస్తున్నాం, ఇటువంటి వాళ్ళే మనకు కావాలి, ఈ విధంగా అణిచివేతతోనే మనం నిలబడగలం, ఇటువంటి అణిచివేత ధోరణి ఉన్నాళ్ళు, ఈ అరాచక శక్తులనే మనం మన వెనకమాలు ఉంటే ఈ శక్తుల ద్వారానే మనం రాజకీయం చేయగలం, మళ్ళీ అధికారం సాధించగలం అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ప్రజలు కూడా ఏం చేస్తారంటే ఎదురు తిరగరు, అరాచక శక్తులకి ఎదురు తిరగరు. కానీ అవకాశం ఇచ్చినప్పుడు అవకాశం ఏంటో చూపిస్తారు. అదే 2024లో కనపడింది. ఆ అవకాశం వచ్చింది, ఏ విధంగా దాన్ని చూపించాలో, వాళ్ళ అసమ్మతిని చూపించాలో అది చూపించారు. అది ఇప్పటికైనా తెలుసుకోవాలి కానీ అదే విధంగా కంటిన్యూ అయ్యి, అదే విధంగా అరాచక శక్తులను ప్రోత్సహించి, అదే విధంగా అరాచక శక్తుల ద్వారానే మన ప్రయాణం ఉంటుంది, మనం పార్టీ నిలబడుతుంది అనుకుంటే మాత్రం ఫలితాలు మళ్ళీ అవే వస్తాయి. బ్రహ్మలో బతికినట్టే అవే ఫలితాలు వస్తాయి, దాంట్లో ఏం అనుమానం లేదు. సరే, మనం గమనిస్తే వైఎస్ రాజారెడ్డి పులివెందుల వరకే పరిమితం అయ్యి అక్రమాలు చేశాడు, దౌర్జన్యాలు చేశాడు, దోపిడీలు చేసుకున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రాయలసీమకు పరిమితం చేసుకుని వాడుకుని దోపిడీ చేసుకునేవండి, ఏదైనా చేయడం చేశాడు.
జగన్మోహన్ రెడ్డి హయాం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టాడు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృతం చేసుకుని దౌర్జన్యాలు, దోపిడీలు, లూటీలు. దీన్ని ఎట్లా చూడాలి, ప్రజలు ఎట్లా ఆలోచించాలి? దీనికి ఒకటి, ఈ అరాచకం కానీ లేకపోతే రౌడీయిజం కానీ లేకపోతే ఫ్యాక్షనిజం కానీ ఇవన్నీ వెనకబడిన ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి. సపోజ్ మనం ఒకసారి 1980స్కి వెళ్తే 80లో హైదరాబాద్లో ప్రతి సంవత్సరం మత కల్లోలాలు జరిగాయి. అవును. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మత కల్లోలాలు తగ్గిపోయినాయి, స్టేట్ డెవలప్ అయింది, ఇది డెవలప్ అయింది. అట్లాగే రాయలసీమ కూడా ఒకప్పుడు వెనకబడిన ప్రాంతం కాబట్టి ఆ ఫ్యాక్షనిజం అది ఆ విధంగా సాగింది. వీళ్ళ అరాచకాలు కూడా కొనసాగినాయి. ఇవాళ తెలుగుదేశం పార్టీ రాయలసీమని మీకు ఒక ఇండస్ట్రియల్ హబ్గా చేయటం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఏషియాలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో ఉంది. అట్లాగే కియా పరిశ్రమలు ఉన్నాయి. రేపు మీకు దీనికి సంబంధించి మన రక్షణ శాఖకు సంబంధించిన హబ్బు అక్కడ వస్తుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే డెవలప్మెంట్ ఎప్పుడైతే కనపడిందో ఆటోమేటిక్గా ఫ్యాక్షనిజం తగ్గుతుంది. తగ్గిన తర్వాత అరాచకాలు తగ్గుతాయి. దాని ఫలితమే మొన్న 2024 ఎలక్షన్ కూడా. 2024లో ఫలితాలు ఎలా వచ్చినాయి రాయలసీమలో చూశారు. ఏది ఎంతసేపు మీరు కులపరంగా మాట్లాడో లేకపోతే వర్గపరంగా మాట్లాడితే ప్రజలు మెచ్చుకుంటారు అనుకుంటే అదే అపోహే. ఒక్కసారి పనిచేస్తుంది, అది రెండోసారి పనిచేయదు. అంటే ఆ ప్రజలు కూడా మధ్యలో వాళ్ళకి అవకాశం ఇస్తానే ఉన్నారు సార్. ఎక్కడిచ్చారు? రాజశేఖర రెడ్డికి ఇచ్చారు. 2004 నుంచి 14 మధ్యలో అట్టా నాశనం చూసాం. 83 నుంచి 2004 వరకు టీడీపీ హయాంలో రాయలసీమ ఎంత అద్భుతంగా అభివృద్ధి అంటే 2009లో తెలుగుదేశం పార్టీది టెక్నికల్ డిఫీట్. 2009లోనే ఆల్మోస్ట్ మీకు రాజశేఖర రెడ్డిని తిరస్కరించింది ప్రభుత్వం, ఇది ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆ రోజు 97 సీట్లు వచ్చి టీఆర్ఎస్ని కలుపుకోవటం మూలాన, ఆ టీఆర్ఎస్ వీక్ క్యాండిడేట్ని పెడతాం మూలాన ఇక్కడ ఇది తెలంగాణలో నష్టపోయారు. అవును, ఎక్కువ సీట్లు ఇవ్వడం మూలాన. తర్వాత చిరంజీవి పార్టీ పెడతాం ఒకటి, ఆంధ్రాలో కొంత దాని మూలాన తేడా వచ్చింది. కానీ టెక్నికల్ డిఫీట్ ఆ రోజుకే మీకు. ఆ రోజున రోసీ గారు అన్నారు, గుర్తుందా మీకు? ఏదంటే రాజశేఖర రెడ్డి గారు ఇంత చేశాను నేను, ప్రజలు నన్ను ఏది ఇచ్చేయలేదని చెప్పి ఒక రోజంతా బయటకు రాలేదని రోసీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొత్తుకుంటే అప్పుడు ఆయన మొత్తుకున్నాడు. ఇవాళ ఇంత మొత్తుకుంటాం అంటే ఇది అవుట్ రైడ్ కదా, 11 సీట్లే వచ్చింది కదా. దీంట్లో ఇక్కడ ప్రజలు నిర్ద్వందంగా తీర్పు చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, ఈ స్థానికంగా ఉన్న నాయకులు కానీ వాళ్ళు చేసిన అరాచకాలు, కొంతమంది ఇళ్లకి అడ్డంగా గోడలు కట్టేయటం, బయటికి రావడానికి వీలు లేకుండా, దీన్ని ఏంటంటే ఒక విధంగా ప్రజాస్వామ్యయుతం కాకుండా ఒక జంగిల్ రాజ్ చేయడానికి ట్రై చేశారు. అంటే ప్రజల్ని భయపెట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళ వశం చేసుకోవాలని చూశారు. ప్రజాస్వామ్యంలో అది కొంతకాలమే పనిచేస్తుంది తప్ప వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు పనిచేయదు. అదే కనపడింది మొన్న. ఇప్పటికైనా ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా మనం ప్రజల్ని మెప్పించాలని చూడాలి తప్ప బెదిరించో ఇచ్చేసో అందుట్లో ఇవాళ డెవలప్ అవుతుంది రాష్ట్రం. అవును, ఇప్పుడు రేపు పోలవరం పూర్తయింది, అమరావతి పూర్తవుతుంది, బనకచెర్ల మొదలు పెడతారు. రాయలసీమ కూడా నీళ్ళు అందినాయి అనుకోండి, వ్యవసాయం చేసుకుంటానికి లేకపోతే డెవలప్ చేసుకోవడానికి టైం చాలదు. ఇంకా యాక్షన్ దీనికి యాడ్ వస్తారు ప్రజలు. మీకు రాయలసీమలో 100 రెడీ అవుతుంది, ఇంకో 2 monthsలో రెడీ అయిపోతుంది. అది పూర్తయితేనే ఖాళీ ఉండదు, అసలు మనుషులు మాట్లాడుకోవడానికి. రాయలసీమ ఎప్పుడు తెలుగుదేశాన్ని బుధానెత్తుకుంది. ఇది ఎన్టీఆర్ అప్పటి నుంచి, ఎందుకంటే తెలుగు గంగా ప్రాజెక్టు ఆయన పెట్టిందే. మధ్యలో కొన్నాళ్ళు ఈ రాజశేఖర రెడ్డి హయాం దగ్గర నుంచి కొంత తేడా వచ్చింది, మళ్ళా ఇప్పుడు పుంజుకుంది అక్కడ. ఇది మీరు రాయలసీమని వాళ్ళ ఈ బనకచెర్ల ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తే 2-3 ఏళ్లలో అంటున్నారు, కొన్ని 5 ఏళ్లలో పూర్తి అయినా సరే రాయలసీమకి నీటి ఎద్దడి తీరిపోతుంది. అసలు నీళ్ళ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే మీకు వ్యవసాయ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ ఇవన్నీ పెరిగినాయో ఫ్యాక్షనిజం తగ్గిపోతుంది, చదువు పెరుగుతుంది, విజ్ఞత పెరుగుతుంది, డెవలప్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అప్పుడు మీకు అభివృద్ధి అనేది కనపడుతుంది. ఇటువంటి
ఈ ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉన్న వ్యక్తులు అప్పుడు వెనక్కి వెళ్ళిపోతారు. అంటే వీళ్ళ దగ్గర కూలీగా పనిచేయాల్సిన అవసరం ఉండదు అప్పుడు. ఉండదు. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే మన దగ్గర పనిచేసేవాడు ఎప్పుడు ఫుల్ మీల్స్ తినకూడదు, వాళ్ళు అర్ధాకలతో ఉంటేనే మాట వింటారు, వాళ్ళు అట్టా చేశారు అనే ఆ ఆలోచనతో ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతాయి. అవును. సరే, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేశాడు, అధికారం పోయిన తర్వాత కూడా ఘర్షణలు రేపే ప్రయత్నం చేయటం, మతాలుగా విడగొట్టడం, సామాజికంగా విడగొట్టి అది లబ్ధి పొందుదామని వాళ్ళకి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అతని మాటలు వినే ప్రజలు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటారా? ఒకటి ఉన్నారా అంటే కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా నా 40% వచ్చింది అని. మరి ఇదే 40% 2019లో తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పుడు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆ రోజున ఏం మాట్లాడారు, ఏమని అన్నారు, ఇవాళ ఏమని చెప్తున్నారు అనుకుంటే, ఆ రోజుకి వాళ్ళకి కంపేర్ చేసుకుంటే అర్థమైపోతుంది కదా. అప్పుడు టీడీపీకి వైసీపీకి 1.9 2% తేడా వచ్చినట్టు ఉంది. లేదు, ఎక్కువ ఉంది. 14లో తక్కువ, అప్పుడు ఎక్కువే ఉంది, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ పర్సంటేజ్. కాకపోతే ఒకటి అప్పుడు వైసీపీకి 40% వచ్చినప్పుడు టీడీపీకి 42% ఎంత వచ్చినట్టు వైసీపీకి 19 ఎలక్షన్లో. 19లో కాదు, వాళ్ళకి 50 దాకా వచ్చింది. 49 టీడీపీ 40 పర్సంటేజ్ ఎక్కువ ఉంది. కాకపోతే మొన్న దాదాపు 16-17% తేడా ఉంది కూటమికిను జగన్మోహన్ రెడ్డి. 14లో తక్కువ వచ్చినట్టు, 14లో మార్జిన్ 1.5. అంటే అప్పటికి తెలియదు కదా ఈయన పరిపాలన ఏంటనేది తెలీదు. తర్వాత నేను ఇంకెక్కువ ఇస్తానన్నారు. చంద్రబాబు నాయుడు గారిది చెప్పిని చేయలేదన్నారు. అమరావతి మీద బురజిమ్మారు, అమరావతి పూర్తి అవ్వలేదు అప్పటికి. పోలవరం కూడా కొంతవరకే అయింది. వీటిలన్నిటి మీద ఏదో అవినీతి అని, తర్వాత వివేకానంద రెడ్డి హత్య కేసు ఒకటి బాగా వాళ్ళకి అనుకూలంగా వాడుకున్నారు దాన్ని. తర్వాత ఏమో గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుని మా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం కూడా లేకుండా చేశారు తెలుగుదేశం పార్టీకి. అది ఆ రోజున పనిచేసింది. అదే మళ్ళీ మొన్న 1924 ఎలక్షన్ వచ్చేటప్పటికి వ్యతిరేకంగా పనిచేసింది. 5 సంవత్సరాలు పాలన చూశారు, పాలన బేరీ చేసుకున్నారు. 14 నుంచి 19 వరకు పరిపాలన ఎట్లుంది, 19 నుంచి 24 వరకు ఎట్లా ఉంది, ఆ పాలన ఎలా ఉంది, ఇవాళ ఎట్లా ఉంది చూసుకున్నారు. అది చూడండి, వివేకానంద రెడ్డిని మర్డర్ చేసి గొడ్డలతో నరికి చంపి గాగార్డర్ తెచ్చుకోవడం కూడా ప్రీ ప్లాన్ స్కెచ్. అవును, అది ఎప్పుడు కూడా మీకు ఫ్యాక్షన్ రాజకీయవేత్తలకి మొత్తం అన్ని టోటల్గా ప్లాన్ రెడీ చేసుకుంటారు. అన్నీ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అక్కడ వరకు రెడీ చేసుకుని పెట్టుకుంటారు. తప్పించుకుంటాం ఎట్లాగనేది కూడా పెట్టుకుంటారు. అది సహజం. వాళ్ళ ఆ మెంటాలిటీ టీడీపీలో ఎవరికి లేదు కాబట్టి దొరికిపోయారు ఆ రోజున. ఆ నేర చరిత్ర ఎవరికి అలవాటు లేదు కాబట్టి ఏంటంటే దాన్ని సమర్థవంతంగా ఆ రోజున ఎదుర్కొనడానికి అవకాశం రాలా, అసలు ఆలోచన ఎవరికి రాలేదు. అదే వాళ్ళకి మళ్ళీ ఆలోచించే పరిస్థితి ఉంటే ఆ రోజు అరెస్ట్ చేసేవాళ్ళు అయిపోయాయి. అది కొత్త టైప్ పాలిటిక్స్ కదా. ఇంతవరకు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా ఇటువంటి పాలిటిక్స్ లేవు. ఫస్ట్ టైం అది. అంటే రాజకీయ నాయకుడయ్యి మంచి మార్గాన్ని చూపించకపోయినా ఎలా దోచుకోవాలో, ఎలా కోర్టులో బెయిల్ తెచ్చుకోవాలో, పోలీసుల దగ్గర ఎలా తప్పించుకోవాలో మాత్రం బాగా నేర్పించాడు. ఎలా ఉండొచ్చు, లాలో లొసుకులు ఏంటి, ఎట్లా బయటపడవచ్చు మాత్రం బాగా నేర్పించాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి పక్కన పెడితే అమరావతి ఈ మధ్య ఎలా ఉంటారు మీరు, ఎలా ఉంది సార్ అక్కడ అభివృద్ధి? జరుగుతుంది, పనులు బాగా జరుగుతుంది. పోలవరం జరుగుతుంది. ఉత్తరాంధ్ర కూడా బోల్డ్ ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్స్ అంటే ఉత్తరాంధ్రకి వాళ్ళు మీకు ఈ హైడ్రో ప్రాజెక్ట్ వస్తుంది కదా, అది చాలా మంచి ప్రాజెక్టు. తర్వాత మీకు జిందాల్ వాళ్ళది ప్రాజెక్ట్ మిట్టల్లో స్టీల్ ప్లాంట్ వస్తుంది. ఇవన్నీ ఏంటంటే దాంతోపాటు అక్కడ ఒక పోర్ట్ వస్తుంది. ఇవన్నీ ఉత్తరాంధ్రకి చాలా మేలు చేసే ప్రాజెక్టులు. తర్వాత ఇది కూడా జరుగుతుంది కదా, మన వంశధార, ఇవన్నీ అనుసంధానం కూడా జరుగుతుంది. ఇదే ఉత్తరాంధ్ర బ్యాడ్ ఏంటంటే పాపం వాళ్ళకి తుఫాన్లు ఎక్కువ వస్తాయి, వర్షాలు ఎక్కువ వస్తాయి, కానీ నీళ్లు ఉండవు. అవును, వాళ్ళకి ఉత్తరాంధ్రకి అది ప్రాబ్లం. ఇప్పుడు రేపు ఈ పోలవరం ప్రాజెక్ట్ కూడా మీకు కెనాల్ పూర్తయిపోతే, పోలవరం కెనాల్ మీకు వైజాగ్ వరకు నీళ్లు వాటర్ ప్రాబ్లం ఉండదు. అది కూడా ఈ సంవత్సరం అవుతుంది అంటున్నారు. అయిపోతే మీకు ఆ పరిశ్రమలకి నీళ్ళు అందుతాయి. ఆ దారి ఆ మొత్తం ఆ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఏది మీకు సాగునీరు అందుతుంది, అట్లాగే తాగునీరు అందుతుంది. అటువంటి ప్రాజెక్ట్ని చెడగొట్టాడు. అది నాకు ఎంత ఘోరం అంటే
ఈ పాటికి అయిపోయి కనీసం 3-4 సీజన్లు లాభం వచ్చేది. 3-4 సీజన్లు అంటే మీకు కనీసం 25,000 కోట్లు ఒక్కో సీజన్కి లెక్కేసుకున్నా సరే జీడిపి పరంగా చూసుకుంటే సంవత్సరానికి 1,00,000 కోట్లు వేసుకున్నా 4 లక్షల కోట్ల పైన. జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఏం చేయకపోయినా అమరావతిని పోలవరం కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ అతనికి ఎంతో కొంత అవకాశం ఉండేదండి రాజకీయంగా. వాటిని కూడా నాశనం చేసి తన నాశనం తను కోరుకున్నాడు. అంటే వినాశనంతోనే మొదలెట్టాడు కదా, విధ్వంసంతోనే మొదలెట్టాడు కదా. ఇప్పుడు ఒక చోట మీటింగ్ పెట్టి ఆ ప్రజావేదికని దాన్ని అక్కడికక్కడే కూలగొట్టమని అసలు అంటే పాలిటిక్స్, డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ అన్ని ఉన్న మనస్తత్వం ఏంటనేది అదే కనపడిపోయింది. అంటే అది ఆయన మనస్తత్వం అంటారా, లేదంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పు చేతలు ఉండి కేసీఆర్ చెప్పినట్టే అక్కడ నడుచుకున్నాడు అంటారు? అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆస్తుల పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణలో ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. అవును, వేల కోట్ల రూపాయల ఆస్తులు, ఇక్కడే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో కన్నా ఆయనకున్న ఆస్తులు ఇక్కడే ఎక్కువ. ఒకవేళ వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుని ఈ ఆంధ్రప్రదేశ్ కనుక ఒకవేళ తెలంగాణ ఈ పోలవరం పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది, అమరావతి డెవలప్ అయితే రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే ఇక్కడున్న ఆంధ్ర ఇన్వెస్టర్స్ అందరూ మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ రియల్ ఎస్టేట్ తగ్గుతుందేమో, అదే ఆలోచనతో చేసి ఉండొచ్చు. అదేమో కేసీఆర్ ఆలోచన. దురదృష్టం ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో ఆ రాష్ట్రం బాగు కోసం చూస్తే ఇంకొక రాష్ట్రం ముఖ్యమంత్రి ఏమో తన బాగు కోసం చూసి ఆ రాష్ట్రాన్ని తన ఆస్తులు కాపాడుకోవడానికి. అది దురదృష్టం. మరీ దారుణం అంటే చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించాడు. దానికి కేసీఆర్ సహకరించాడంటే ఎందుకంటే రాజకీయాల దారుణం కూడా ఉంటుందంటారా? అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద క్రైమ్. మీకు గతంలో మా రామకృష్ణ హెగ్డే గారు ఇదైంది. ఈవెన్ నిక్సన్ అమెరికా ప్రెసిడెంట్ కూడా ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది. ఏది ఈ ఫోన్ ట్యాపింగే. ఇవాళ ఇది కూడా క్రిమినల్ కేసు. ఇది దీన్ని సత్వరం ఇప్పుడు ఆల్రెడీ దానికి బాధ్యులు ఎవరినో తీసుకొచ్చారు, విచారణ జరుగుతుంది. దాని మీద యాక్షన్ తీసుకుంటే అది ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వస్తుందో తెలియదు. సీరియస్ కేసు అవుతుందండి. సీరియస్, చాలా పెద్ద కేసు అది. ఇప్పుడు వాళ్ళు దాదాపు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు శిక్ష పడుతుంది. అది దాంట్లో ఆయన స్పష్టంగా ఒప్పుకున్నాడు ప్రభాకర్. కేసీఆర్ చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి చేపించారు మాతో ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఆ నిబంధనలను అనుసరించి ఆ హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని అప్పుడు చేయాలి. అది కూడా కాజెస్ ఉంటాయి. ఏ కారణాలు చేస్తున్నామని చెప్పాలి. ఏమీ లేకుండా మీరు అనఫిషియల్గా ట్యాపింగ్ చేసేసి ఇటువంటిది చేయటం అంటే అసలు అంతకన్నా అప్రజాస్వామికం ఏమి ఉండదు. అన్ని దారుణాలు చేసి అన్ని అక్రమాలు చేసిన వాళ్ళు ఇవాళ ఏంటో వాళ్ళు ఉద్ధరించినట్టు మొత్తుకుంటున్నారు ఇద్దరు, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. అవును, మరి దారుణం చేశారంటే సమర్థించుకోవాలి కదా, ఏదో సమర్థించుకోవాలి కదా వాళ్ళకాళ్ళు. అయితే దానికి సమాధానం చెప్పాలి కదా. ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎవరు చేశారు? నీ గవర్నమెంట్లో జరిగింది. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది మాత్రం ప్రూవ్ అయింది కదా. కారణం ఎవరనేది సరే తర్వాత పక్కన పెట్టండి. ఆ ఫోన్ ట్యాపింగ్ ఆ గవర్నమెంట్లో జరిగింది. ఆ జరిగిన దానికి సంబంధించిన సమాచారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా వచ్చింది. ఇచ్చారు, వీళ్ళు కేసీఆర్ పంపించాడు. ఇటువంటి వాటిలో కలిసికట్టుగా ఉంటారు. క్రైమ్ విషయంలో నీళ్లు పంచుకోవడంలో మాత్రం మీకు బనకచర్లు చేయకూడదు, ఏం చేయకూడదు, ఇటువంటివన్నీ తీసుకొచ్చి ఏదో చెప్తాడు. అదే ఇందాక మీరు చెప్పినట్టు అక్కడ ఏం చేసినా ఆ రాష్ట్రం అభివృద్ధి చెందితే ఈ రాష్ట్రంలో ఇబ్బంది అవుద్దన్న రాజకీయ దురుద్దేశం, తమ ఆధిపత్యం ఎక్కడ పోతుందన్న భయం తప్ప వేరే ఏం కనపడతారు అంతే. కేసీఆర్ ఏమో ఇక్కడ తన ఆధిపత్యం కోసం చూసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో ఆస్తులు కాపాడకుండా ఆంధ్రాను సర్వనాశనం చేశాడు. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని, పరిపాలన తీరుని, అతని మీద ఉన్న కేసుల్ని అద్భుతంగా విశ్లేషించిన లింగనేని శివరాం ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.